ఈ రవ్వ లడ్డూలకైతే ఒక పెద్ద స్టోరీనే ఉంది. మా అమ్మకి చెప్పాననమాట. ఒకరోజు నేను రవ్వ లడ్డు చేసిన మమ్మీ, ఘోరంగా వచ్చినాయి. అవి ఇంట్లో ఎవరికి ఇయ్యడానికి కూడా నాకు భయమైంది. అంత అట్లా వచ్చినాయంటే మా అమ్మ మెజర్తో పాటు మంచిగా చేసి చూపించిందనమాట. ఎంత రవ్వ వేస్తే అంత షుగర్ వేసి అన్నీ మంచిగా నెయ్యిలో వేయించుకొని కొంచెం కొబ్బరి పొడి, జీడిపప్పు కూడా వేసుకోవాలి. షుగర్ అయితే కొంచెం మిక్సీ పట్టాలంట, మిక్సీ పట్టి యాడ్ చేయాలంట. ఈ రవ్వ లడ్డూలు చేసినప్పుడు కనీసం అది మా హస్బెండ్కి కూడా నేను ఇవ్వాలని నేను అంత భయపడినా అట్లా వచ్చినాయి అనమాట. అవి 2 డేస్కే పాడైపోయినాయి. కాకపోతే 3 డేస్లోనే మళ్ళీ మనం పాలు కలిపి రవ్వ లడ్డు చేస్తాం కాబట్టి 3 డేస్ తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంట. అది నేను బయట వదిలేసిన నాకు తెలియక. ఈ రవ్వ లడ్డులు అయితే మా సిస్టర్ ఉన్నారు, వాళ్ళ అత్తగారు అయితే చాలా బాగా చేస్తారు. ఒకసారి వాళ్ళ ఇంట్లో తిన్నామన్నమాట. ఇప్పుడు ఈ బ్రేక్ అయితే పెడితే పిల్లలు ఎవరు తినరు. ఒకప్పుడు మా అమ్మ మాకు ఇవే చేసి బ్రేక్లో పెట్టేది. అప్పట్లో ఇలాంటి స్వీట్స్ అన్నీ మనం తినేవాళ్ళం, హెల్తీగా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే పిల్లలకి బ్రేక్లో పెడితే ఇంట్లో ఇస్తేనే తినరు. కానీ మా చింతలు మంచి తిన్నది, చాలా బాగుందమ్మమ్మ అన్నదనమాట. తనకి నచ్చాయంట. కానీ నేను ఆ రోజు చేసింది అయితే మాత్రం అస్సలు టేస్ట్ చూడలే, కనీసం తినలేదు కూడా అనమాట. రవ్వ లడ్డులు అయితే చాలా బాగా వచ్చినాయి. అయితే ఇది చాలా సింపులే, అన్నీ వేయించుకొని మంచిగా దీన్ని పాలతోటి కలుపుకుంటా ఉండలు చుట్టుకోవడమే. మనము మినపసున్నుండలు ఎట్లా చేసుకుంటామో అట్లనే. ఇంకా మన డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకొని మంచిగా చుట్టుకునే ఇంకా మంచి హెల్దీ అనమాట. హెల్దీగా రవ్వ లడ్డులు అయితే చేసుకోవచ్చు. ఇదైతే చూడండి, మా చింతలు అయితే తినేసి చాలా బాగున్నాయి అని చెప్తుంది అనమాట. డ్యాన్స్ చేస్తుంది. అంతే మా అమ్మ అయితే పాపం అడగగానే నాకు చేసి చూపించింది. కొంచెమే చేసింది, ఎట్లా చేయాలో చూపిస్తుందా అనుకొని. ఇంకా నెక్స్ట్ అయితే చేసి ఇవ్వాలి. మా హస్బెండ్ ఏమంటారో తిన్న తర్వాత. మా అమ్మ చేసినట్టయితే నాకు రావట్లేదు. అట్లనే ప్రాసెస్ ఫాలో అయ్యి చేసినా కూడా సేమ్ నాకు అది రావట్లేదు. అది ఎందుకో మరి ఏదో సమ్ మిస్ అవుతుంది, అదే తెలియటం లేదు. చూడాలి నెక్స్ట్ టైం అయితే నేను ఈ రవ్వ లడ్డులు ట్రై చేసి మా ఇంట్లో వాళ్ళకి పెట్టాలి. అప్పుడు చేసినప్పుడు మాత్రం ఎవ్వరికి ఇవ్వలే, ఎందుకంటే అస్సలు బాగాలేవు. చాలా గట్టిగా అయినాయి. 2 డేస్కే పాడైపోయి కూడా అనమాట. బూజు వచ్చేసాయి అవన్నీను. చాలామంది, ఎంతమందికి రవ్వ లడ్డులు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే ఇవే తినేవాళ్ళం కదా, మంచి హెల్తీ ఫుడ్. ఇప్పుడైతే ఇవైతే పిల్లలు అసలు ఇచ్చినా కూడా తినరు. ఇదైతే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.